మూవింగ్ ఆన్, సూపర్ స్టార్ రజనీకాంత్ నిన్న అర్ధరాత్రి అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు తీవ్రమైన నొప్పి వచ్చింది. సో దాంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల్లో ఆయన రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నట్టుగా గుర్తించారు. కార్డియాలజిస్ట్ సాయి సతీష్ నేతృత్వంలోని వైద్య బృందం ఆయనకు చికిత్స చేసింది. 2 రోజుల్లో ఆయనను డిశ్చార్జ్ చేస్తారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అసలు తలవేయకు వచ్చిన సమస్య ఏంటి, దానికి జరిగిన చికిత్స ఏంటో ఒక్కసారి చూద్దాం. ఆల్రైట్, గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఉన్నట్టుగా గుర్తించారు. సో నాన్ సర్జికల్ ట్రాన్స్ క్యాథెటర్ విధానంలో దానికి చికిత్స అందించారు. ఎండోవాస్కులర్ రిపేర్లో భాగంగా బృహద్దమనిలో ఒక స్టెంట్ అమర్చడం ద్వారా చికిత్సను పూర్తి చేసినట్టుగా డాక్టర్లు చెప్తున్నారు. దీంతో రక్తనాళంలో ఆ స్వెల్లింగ్ వాపు తగ్గిందట. సో నిలకడగానే ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం ఉంది. 2 డేస్లో డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తాము అని చెప్పేసి ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. సో ఈ ప్రొసీజర్ మీద డాక్టర్లు ఏం చెప్తున్నారో ఒకసారి విందాం. అయితే ఈ కిందకి వెళ్ళేటువంటి అయోర్టా అంటే నార్మల్గా చాలా పెద్దగా ఉంటుంది, అది పెద్ద పైప్. అది అందులో ఆ వాల్, అయోర్టాకు ఉండేటువంటి వాల్ కొంచెం వీక్ అయినప్పుడు అది ఎన్యూరిజంగా మారుతుంది. అంటే అది ఉబ్బడం జరుగుతుంది, స్ట్రైట్గా లేకుండా ఒక బుడగ మాదిరిగా ఉబ్బడం జరుగుతుంది. సో దీన్నే మనం ఎన్యూరిజం అంటాం అనమాట. అయితే ఆ ఎన్యూరిజం వల్ల ఏంటంటే అక్కడి నుంచి ఆ భాగం నుంచి పొట్టకు కానీ కిడ్నీస్కి కానీ వివిధ ఆర్గాన్స్కి బ్లడ్ అనేటువంటిది చిన్న రక్తనాళాల ద్వారా వెళ్ళటం జరుగుతుంది నార్మల్గా. ఎప్పుడైతే ఈ అయోర్టా అనేటువంటిది ఉబ్బుతుందో అక్కడ నుంచి వివిధ భాగాలకు వెళ్ళేటువంటి బ్లడ్ సర్క్యులేషన్లో మార్పులు వస్తాయన్నమాట. సో దీనివల్ల ఆయనకి ఈ ఉబ్బడం వల్ల కొంత నొప్పి వచ్చి ఉండొచ్చు. మోస్ట్ లైక్లీ మనకు డాక్టర్స్ అక్కడ అపోలోలో ఈ ఎండోవాస్కులర్ ఎన్యూరిజం రిపేర్ చేసినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంది. సో దీంట్లో ఏంటంటే వాళ్ళు ఒక స్టెంట్ లాగా పెట్టేస్తారనమాట. ఏదైతే రక్తనాళం ఉబ్బి ఉంటుందో అది లీక్ కాకుండా ఒక స్టెంట్ పెట్టేసేసి అది రప్చర్ కాకుండా ముందు జాగ్రత్తగా అది ఓపెన్ చేయకుండా ఎండోవాస్కులర్ అంటే ఎలా అయితే హార్ట్కి స్టెంట్ వేస్తారో, సో ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్ వచ్చింది కాబట్టి అయోర్టాలోకి క్యాథెటర్ని పంపించి అక్కడ స్టెంట్ వేయడం జరిగి ఉంటుంది. అది చాలా స్పష్టంగా చెప్పారు. ఇక తన మిత్రుడు రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు తమిళనాడు సీఎం స్టాలిన్. తమిళంలో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ను కూడా స్క్రీన్పై మనం చూడొచ్చు.